దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఈ శుభ సమయమున దేవుని యొక్క దివ్యవాక్యమైన పరిశుద్ధ బైబిల్ 66 పుస్తకాల గ్రంథం నుండి ఒక సందేశం. ఆ సందేశం ఏమిటంటే, ఈ విశ్వం ఎలా కలిగింది అనేక సందేశాన్ని యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడగు దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. నాలో రేకెత్తించిన ఈ యొక్క ఏ మాట అయితే ఉందో నాయన, ఆ మాటకు తండ్రి నీ పిల్లలకు బోధించుచుండగా, ఉపదేశించుచుండగా, నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున నన్ను మరుగుపరిచి, నన్ను బూరగా వాడుకొని చెబుతున్న ప్రతి మాట నీ పిల్లలు వినిచుండగా, నీ పిల్లలకు వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, అంత మాత్రమే కాకుండా ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని, వాటిని విడిచి ఉండక వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను బిడ్డలకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా, విశ్వం అంటే ఏమిటి? విశ్వం ఎలా కలిగింది? దానికి అదే కలిగిందా? ఎవరైనా కలిగించారా? కలిగిస్తే ఎలా కలిగింది? కలిగించడానికి ఏమేమి వాడారు? సృష్టి యొక్క రహస్యాలు చూద్దాం బైబిల్ పరిశోధనలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వం అంటే మనకు కనిపించే కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు మొదలైన అంతరిక్ష పదార్థాల సముదాయమే విశ్వం అంటున్నాం. విశ్వం అనే పదానికి జగత్తు అనే పేరుంది, లేక ప్రపంచం అనే పేరుంది, లేక ప్రకృతి అనే పేరుంది, లేకుంటే బ్రహ్మాండం, లేక దృక్కోచర విశ్వం. అనేక అర్థాలు, పదాలు, వాడుకలు ఉన్నాయి. విశ్వంలో గల పదార్థాల గురించి ఒకసారి మనం నేర్చుకుంటున్నాం. అంతరిక్షం, కాలం, గెలాక్సీలు, పాలపుంతలు, నెబ్యులాలు, కాల బిలములు, క్వాజర్లు, పల్సార్లు, సౌరమండలాలు, ఇతరములు ఉన్నాయి. వీటన్నిటిని కూడా హబుల్ టెలిస్కోపు లేక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా నిత్యం పరిశోధనలు జరుపుతున్నారు. కానీ దేవుడు ఈ సృష్టిని సృష్టించి ఎలా నడిపిస్తున్నాడో బైబిల్ ప్రకారం మనము పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిందువులు అంటున్నారు కదా, ఓం అని పలుకుతున్నారు. బైబిల్ ఏమని తెలియజేస్తుందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని తెలియజేస్తా ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అనే మాటను మళ్ళీ మనము కీర్తనకారుడు చెప్పిన మాట ప్రకారంగా చూసినట్టయితే ఉంటే, ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారము ఆయను, ఆయన ఆజ్ఞ ఇవ్వగా కార్యము జరిగింది అనేక విషయాన్ని కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 33వ అధ్యాయం 6వ వచనంలో, అంటే దేవుని యొక్క మాట ద్వారా ఈ సర్వ సృష్టి కలిగింది అనేక మాట మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ సృష్టి కలిగింది. వాక్యము అంటే దేవుడు, వాక్యం అంటే దేవుడై ఉన్నాడు అనేక మాట అర్థం ఇచ్చేటట్టుగా ఉంది. 2 పేతురు 3వ అధ్యాయం 5వ వచనంలో,
ఈ సృష్టి, ఈ బ్రహ్మాండము దేవుని వాక్యం వలన కలిగింది అని పేతురు తెలియజేస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఈ 3 వచనాలలో మనకు అర్థమైంది ఏంటంటే, దేవుని యొక్క మాట పలకగానే ఈ సృష్టి కలిగింది అనేక మాట మనకు అర్థమవుతోంది. 93 బిలియన్ కిలోమీటర్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నది ఈ యొక్క సృష్టి, వ్యాప్తి చెంది ఉన్నది, ఇంకా వ్యాపిస్తుంది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇంత దూరము అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క మనం నివసిస్తున్నది సూర్యుడున్న మండలం ఏదైతే ఉందో, సూర్యుడు ఒక నక్షత్రం. మనం సూర్య మండలంలో ఉన్నాం. సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి. దీన్ని సూర్యమండలం అంటాం. ఈ సూర్య మండలము మిల్కీవే నక్షత్ర మండలంలో ఉంది. మిల్కీవే నక్షత్ర మండలంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే కొన్ని వందల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుని లాంటి నక్షత్రాలు కొన్ని వందల కోట్లు ఉన్నాయి. దాన్నే మనము పాలపుంత నక్షత్ర మండలం అంటున్నాం. ఈ పాలపుంత నక్షత్ర మండలాలు కూడా కొన్ని కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఒక మనం నివసించే ఈ యొక్క మిల్కీవే నక్షత్ర మండలము దాటాలంటే కూడా 100 కోట్ల లైట్ ఇయర్స్ పట్టుద్దని శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద సృష్టి దేవుడు మాట ద్వారానే కలుగజేశాడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. క్రైస్తవులు ఇలాగే నమ్ముతారు, ఇలాగే విశ్వసిస్తారు. దేవుడు శక్తివంతుడు, దేవుడు సర్వశక్తివంతుడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మాట ద్వారానే సర్వ సృష్టి కలిగింది అని నమ్ముతున్నారు. ఇది వాస్తవమైన ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మన యొక్క శరీరంలో రక్తం ఉంటేనే మనము జీవించగలుగుతున్నాం. రక్తంలో ప్రాణం ఉంది కనుక ప్రతి నరానికి కూడా ఈ రక్తము, ప్రతి కణానికి రక్తం సప్లై చేయడం ద్వారా మనం నడవగలుగుతున్నాం, కూర్చున్నాం, లేచి మాట్లాడుతున్నాం, అనేకమైన పనులు చేసుకోగలుగుతున్నాం. దేవుని యొక్క శక్తి కూడా ఈ యొక్క గ్రహాలను, ఈ నక్షత్రాలను, ఈ తోకచుక్కలను, ఈ ఆస్ట్రాయిడ్స్ను, ఈ యొక్క అనేకమైన ఈ యొక్క దృక్కోచర విశ్వంలో ఉన్న గెలాక్సీలు, పాలపుంతలు, నెబ్యులాలు, కాలబిలములు, క్వాసర్లు, పల్సార్లు, సౌర మండలాలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క మాట ద్వారా ఆయన సెలవీయగా కలిగినాయి. ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవి నడిపించబడతా ఉన్నాయి. ఒక ఆలివిన్ వాచి ఇప్పి చూసినట్టేది ఉంటే అనేకమైన చక్రాలు కనబడతా ఉంటాయి. ఒక మిషనరీ కనబడుద్ది. వాటన్నిటిని కూడా నడిపించేది దాంట్లో ఉన్న బ్యాటరీ. ఆ బ్యాటరీలో శక్తి ఉంది. దేవుడు తన మాట ద్వారా కలిగిన ఈ యొక్క విశ్వం ఏదైతే ఉందో, విశ్వం తన మాట ద్వారా కలిగింది, ఆజ్ఞాపించాడు. వాటి ప్రకారంగా అవి ఆయా కాలాలలో, ఆయా సమయాలలో ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ, ఒకటి ఇంకొకటి తిప్పుతూ, ఆకర్షణీయ వలన, అయస్కాంత శక్తి వలన ఒకటికొకటి తిరుగుతూ ఉండి, అవన్నీ కూడా ఒకదాని వెంబడి తిరుగుతూ, అవన్నీ కూడా దేవుడు వాటిని తిప్పుతూ ఉన్నాడు. అవన్నీ కూడా దేవుని వైపు తిరుగుతున్నాయి. దేవుడు వాటిని ఎందుకు తిప్పుతున్నాడు అని అంటే, అవి తిరగడం ద్వారా కాలములు, సమయములు ఏర్పడుతున్నాయి, రాత్రింబగళ్ళు ఏర్పడుతున్నాయి. ఆయా చక్రాలు ఏమైతే ఉన్నాయో కొన్ని కోట్ల చక్రాలు తిరగడం ద్వారా ఈ కాలం నడుస్తుంది. ఈ కాలం నడవడం ద్వారా మనకు ఋతువులు ఏర్పడుతున్నాయి. దేవుని యొక్క ఆకారంలో దేవుని యొక్క హస్తాల చేత నిర్మించబడిన మనకు సుఖశాంతులతో, సంతోషంగా, ఆనందంగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుకుంటూ దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాడు. ఒక మానవుడి గురించే ఇవన్నీ ఏర్పాట్లు చేశాడు.
కోడి తన పిల్లల మీద పొదగక ముందుకే అన్నీ ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంటుంది. పిల్లలను కన్న తర్వాత పొదిగి పిల్లలు వాటి నుంచి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలను కాపాడుతూ ఉంటుంది కోడి. ఏ గద్ద రాకుండా, ఏ రాబందు రాకుండా. దేవుడు కూడా తన మాట ద్వారా కలిగించిన ఈ యొక్క విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వాన్ని నడిపిస్తున్నాడు తన పిల్లల యొక్క ప్రయోజనం కొరకు, తన పిల్లలు బ్రతకడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వచనాన్ని మనం నేర్చుకుంటున్నాం. 14వ అధ్యాయం 19వ వచనంలో, ఆదికాండంలో, ఆకాశానికి భూమికి సృష్టికర్త యెహోవా సర్వోన్నతుడైన దేవుడు అబ్రహామును ఆశీర్వదించుగాక అన్నాడు మెల్కీసెదెకు. అబ్రహాము అనే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న 300 చిల్లర, తన ఇంట పుట్టిన 300 చిల్లర దాసులను పట్టుకొని, ఆ యొక్క సైన్యాన్ని పట్టుకొని 5 రాజులను వారి సైన్యాన్ని ఓడించి తిరిగి వస్తున్న క్రమంలో మెల్కీసెదెకు అనే ఒక దేవుని యొక్క దూత, దేవుని యొక్క యాజకుడు, కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు కదా, ఆ మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు. దుర్మార్గులు, వారికి జ్ఞానం అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం కదా, అంతకుముందుకు లేడు కదా. అంతకు ముందున్నది దేవుడు ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా మాట్లాడాడు. ఈ దినముల అంతమందు కుమారుడు ద్వారా మాట్లాడెను అని హెబ్రీ గ్రంథకర్త తెలియజేశాడు కదా. మెల్కీసెదెకు ఎవరో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క యాజకుడు, ఆయన ఒక రాజు. దేనికి రాజు అనంటే సమాధానపు రాజు. అక్కడ ఒక కొండ ఉన్నది, అక్కడ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యము మెల్కీసెదెకు రాజు. కాబట్టి అప్పుడు దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక దూతను పంపించాడు. షాలోము అనే ఒక పట్టణానికి ఆయన రాజు. షాలోము పట్టణం మీద నుంచి ఒక కొండ మీద నుంచి దిగొచ్చి 5 రాజులను జయించి వస్తున్న క్రమంలో అబ్రహాముకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. అబ్రహాము 10వ భాగం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు ఆ క్రమంలో వచ్చాడు. లేవి యాజకత్వంలో వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా వారసత్వంగా రాలేదైనా లేవి యాజకత్వంలో ప్రధాన యాజకుడయ్యాడు. లేవీలే కదా అప్పుడు అయ్యేది. అంటే లేవి అనే ఒక వ్యక్తి అబ్రహామును మెల్కీసెదెకు ఆశీర్వదించిన సమయంలో, యాక్చువల్గా చెప్పాలంటే అబ్రహాంకు ఇంకా పిల్లలు కలగలేదు. అబ్రహాం యొక్క గర్భవాసంలో ఉన్నాడు లేవి అనే ఒక వ్యక్తి. మరి ఒక మాదిరి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు కూడా అబ్రహాము యొక్క సంతతిలో లేడా? అబ్రహాము యొక్క గర్భాన లేడా? ఎస్, ఉన్నాడు. అబ్రహాము యొక్క కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ప్రధాన యాజకుడు ఏ విధంగా, యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు ఏ విధంగా ఉన్నాడంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అబ్రహాం సంతతి నుంచి వచ్చినవాడు, దావీదు సంతానం నుంచి వచ్చినవాడు, సర్వ మానవాళి రక్షణ కొరకు దేవుడు నియమించబడిన వ్యక్తి. జగత్తు పునాది వేయబడక మునిపే మనుషులను సృజిస్తాడు దేవుడు. సృజించిన మానవులు పాపం చేస్తారు. పాపానికి ఫలితంగా పాపాన్ని తీసివేయడానికి మానవుల నుండి ఒక మానవుణ్ణి, అది కూడా అబ్రహాము యొక్క సంతతుల నుంచి, దావీదు సంతతుల నుంచి ఒక రాజును పుట్టించి, ఒక రక్షకుణ్ణి పుట్టించి, ఆయన ద్వారా సర్వ ప్రపంచాన్ని తన యొద్దకు తీసుకోవాలి అని దేవుని యొక్క సంకల్పం. దేవుడైన యెహోవా సృష్టికర్త, ఆయన హస్తములు ఈ యొక్క ఆకాశాన్ని భూమిని కలగజేశాయి. ఈ బ్రహ్మాండాన్ని, ఈ విశ్వాన్ని కలగజేశాయి. మనుషులు కూడా దేవుని యొక్క హస్తముల చేత నిర్మించబడ్డారు.
ప్రకృతి అంతా కూడా తన మాట చేత కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 11వ వచనంలో ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త అయిన యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు. దేవుని యొక్క మాట సెలవిస్తేనే సమస్తాన్ని జరిగిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు అంట. అంటే ప్రపంచం లోపల అనేకమైన జనాంగాలు ఉన్నాయి, కానీ దేవుడు ఇజ్రాయేల్ జనాంగాన్ని తన స్వజనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగం నుంచే రక్షకుడు పుట్టించి సర్వ మానవాళిని దేవుని చెంతకు యేసుక్రీస్తు ద్వారా చేర్చుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్త యెహోవా యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు ప్రభు ఓన్లీ నరుడు, మానవుడు, రక్త మాంసాలు కలిగిన వ్యక్తి, 2000 సంవత్సరాల క్రితం లేని వ్యక్తి. ఆయన ఉనికి లేదు, పరలోకంలో లేదు, ఎక్కడ కూడా లేదు. ఆయన ఉనికి మొదలైంది మరియ గర్భంలోనే. ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక ప్రధాన యాజకుడుగా దేవుడు నిర్ణయించాడు, నియమించాడు. అది మాత్రమే కాకుండా రక్షకుడు, విమోచకుడు, సర్వ మానవాళిని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఆయుధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఆకాశమందున్నాడు అని మాట్లాడుతున్నాడు, ప్రవచిస్తున్నాడు యోనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సముద్రం ఏదైతే ఉందో, ఈ భూమి ఏదైతే ఉందో, ఈ భూమికి పైన ఆకాశం ఏదైతే ఉందో, సమస్త సృష్టి ఏదైతే ఉందో, వాటన్నిటికీ కూడా సృష్టికర్త ఎవరు అనంటే యెహోవా. ఆయననే సృష్టిని సృష్టించి ఆయనే యొక్క సృష్టిని నడిపిస్తున్నాడు అని తెలుసుకోగలరని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన ఒక విషయం మాట్లాడి, ఒక విషయం చదివి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 8వ అధ్యాయం 3వ వచనంలో రాస్తున్నాడు, నీ చేతి పని అయిన నీ ఆకాశమును, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపటివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు మానవుడు. మొదటి ఆదాం ఎవరైతే ఉన్నాడో ఆయన నరుడే, ఆయన ఆదామే. రెండవ ఆదాము ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు కూడా నరుడు, మానవుడు మాత్రమే. రక్త మాంసాలు కలిగిన వాడు పరలోక రాజ్యానికి చేరరు, పరలోక పట్టణానికి చేరరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరూ నరులు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభుకు అంత ప్రత్యేకత ఏమిచ్చాడంటే, యేసుక్రీస్తు ప్రభుకు దేవుడు కొలతలేని ఆత్మనిచ్చాడు. ఆయన రక్షకుడని ప్రకటించబడాలి. ఆయన ద్వారా సర్వ ప్రపంచాన్ని దేవుడు తన ఎదుగు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే దేవుడు తనకు యేసుక్రీస్తు ప్రభుకు అనేకమైన వరాలిచ్చాడు. అవే కొలతలేని ఆత్మ. దేవుని యొక్క ఆత్మను ఆయనలో ఉంచాడు. దేవుని యొక్క వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభులో ఉంచాడు. సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో యెహోవా, ఆయన మాటలను, ఆయన యొక్క సందేశాన్ని ఏమైతే ప్రజలకు తెలియజేయాలనుకున్నాడో ఆ సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభులో దేవుడు ఉంచాడు. అందుకని మనకు 1వ అధ్యాయం 14వ వచనం యోహాను రాసిన సువార్తలో ఏముందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని రాసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట రాసి ఉండగానే ఆ వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు, ఆ వాక్యం అంటే సృష్టికర్త, ఆ సృష్టికర్తనే యేసుక్రీస్తు ప్రభు, ఆ సృష్టికర్తనే భూమి మీద అవతరించిండు అనే ఒక దుర్మార్గమైన బోధ ప్రపంచంలో 95% ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దొంగ బోధ. దేవునికి స్థానం, దేవునికి సమానంగా, దేవునికి 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 సమానంగా ఏదైనా, ఏ వ్యక్తినైనా, ఏ వస్తువునైనా, ఏ పదార్థాన్నైనా, ఏ శక్తినైనా తీసుకొని వచ్చి దేవుని పక్కకు పెట్టే అంత గొప్పదనం ఎవరికైనా ఉందా ప్రపంచంలో? మానవుడికి పుట్టిన వానికి ఎవ్వడు కూడా దేవునితో సమానంగా ఉండే అర్హత ఎవరికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు కూడా దేవునితో సమానంగా ఉండే హక్కు లేదు. 2వ అధ్యాయం 6వ వచనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో
ఆయన దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదని రాసి ఉండగానే ఈ మిగతా వచనాలన్నింటినీ పక్కకు పెట్టుకొని ఆయన దేవునితో సమానుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేనితో దేవునితో సమానము అని ఆలోచన చేయట్లేదు. యేసుక్రీస్తు ప్రభు దేనికి దేవునితో సమానం అంటే దేవుని యొక్క గుణలక్షణాలు ఏమైతే ఉన్నాయో ప్రేమ, సంతోషము, కనికరము, దయ, ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. దేవుడు కొలతలేని ఆత్మను ఆయనలో ఉంచాడు కనుక దేవుని యొక్క సారూప్యం ఏ విధంగా ఉందో, దేవుని యొక్క గుణలక్షణాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఒక అయస్కాంతము ఇంకొక అయస్కాంతాన్ని ఏ విధంగానైతే ఆకర్షించుకుంటుందో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభులో దేవుని యొక్క గుణగణాలు పెట్టాడు కనుక ఆ యేసుక్రీస్తు ప్రభులో ఉన్న లక్షణాలన్నీ కూడా దేవుని లక్షణాలు. యేసుక్రీస్తులో దేవుని యొక్క ఆత్మ ఉన్నది కనుక దేవుడు తెలియజేయాల్సిన మాటలన్నీ కూడా దేవుడు ఏ ఉపదేశాన్ని తెలియజేయాలని ప్రజలకు దేవుడు నిర్ణయించాడో ఆ ఉపదేశాలు, ఆ మాటలు అన్నీ కూడా యేసుక్రీస్తులో ఉండి ప్రజలకు దేవుడు తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నియమించాడు యేసుక్రీస్తు ప్రభును ప్రభువుగా, క్రీస్తుగా, రాజుగా, అధిపతిగా, రక్షకునిగా, విమోచకునిగా, ప్రధాన యాజకునిగా దేవుడు హెచ్చించాడు యేసుక్రీస్తు ప్రభును. ఎందుకు అనంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా పరిశుద్ధునిగా, పవిత్రునిగా ఈ లోకంలో పాపము లేనివాడుగా జీవించాడు గనుక యేసుక్రీస్తును హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలో పెట్టుకొని ఉన్నాడు. ఎట్టి పరిస్థితులలో సృష్టికర్త ఎవరు అని అంటే సృష్టికర్త యెహోవా. ఆయనకు సమానంగా ఏ వ్యక్తిని తీసుకొని వచ్చి పక్కకు కూర్చోబెట్టడానికి వీల్లేదు. దుర్బోధలు చాలా చెలరేగిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పగడాల ప్రవీణ్ అనే ఒక వ్యక్తి చెప్పిన సమాచారము నువ్వు విని నీ యొక్క మాటలను సరి చేసుకో అని ఒక దుష్టుడు నాకు సలహా ఇస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం ఇది! దేవునికి సమానంగా ఎవరినైనా పెడతాడా? అది యేసుక్రీస్తు ప్రభునే కానీ ఇంకెవరినైనా. దేవుడు ఒక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుళ్ళు 2-3 లేరు. అనవసరంగా పిచ్చి ఆలోచనలు చేసుకొని పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ బైబిల్కు విరోధంగా, దేవునికి విరోధంగా యేసుక్రీస్తు ప్రభును దేవునిగా కొలుస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి పక్కకు పెట్టి సృష్టికర్తను పక్కకు పెట్టి సృష్టించిన సృష్టాన్ని పూజిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభును పూజిస్తే ఒక బొమ్మను పూజ చేసినట్టే, ఒక మొద్దును పూజ చేసినట్టే, ఒక రాయిని పూజ చేసినట్టే. యేసుక్రీస్తు ప్రభుకు ఆధిక్యత ఇచ్చింది దేవుడు. నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఒక పాత్రలాగా వాడపడ్డాడు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఇష్ట ప్రకారము. అందుకని దేవుణ్ణే మహిమపరచాలి, దేవుణ్ణే గణపరచాలి, దేవుణ్ణే గొప్ప చేయాలి, దేవుణ్ణే కీర్తించాలి, దేవునికే ఆరాధన చేయాలి, దేవునికే స్తుతి చేయాలి. ఇవన్నీ ఎలా చేయాలి అంటే క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సా 3వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. జాగ్రత్తగా మీరు వింటున్నారు. నీ చేతి పని అయిన నీ ఆకాశములు, దేవుని యొక్క మాట వలన కలిగిన ఈ ఆకాశాలన్నీ దేవుడే కలగజేశాడు. దేవుని యొక్క చేతి పని ఆకాశాలు, కనపడే ఆకాశాలు, గ్రహాలు, తోకచుక్కలు, మిల్కీవే నక్షత్ర మండలాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుని యొక్క చేతి పనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట ద్వారానే కలిగిన ఇవన్నీ కూడా. మళ్ళొక విషయం ఏంటంటే ఇవి కనబడే పదార్థాల చే నిర్మించబడలేదు. ఇది కలుగునుగాక అంటే కలిగినవి. దేవుడు తలుచుకుంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కనబడే ఈ సృష్టి అంతా కూడా ఏదైతే ఉందో ఆయన నోటి మాట వలన, ఆయన మాట పలకక ముందుకు ఇది ఇక్కడ ఏమీ లేదు. ఆయన మాట పలకగానే అవన్నీ వచ్చినాయి. ఆయనలో అంత శక్తి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న శక్తిని యేసుక్రీస్తుకు
ప్ర యేసుక్రీస్తు ప్రభుకు ఇవ్వడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, రక్షకుడని, సర్వమానవాళి కొరకు ఆయన బలియాగం జరగాలని దేవుడే ఆయనను గొప్ప చేసి ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఆయన యొక్క గొప్పతనం తెలియజేయాలన్న ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేయించాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మహిమపరుచుకోవాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని అర్థం చేసుకుంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఈ విశ్వం అంటే మనకు కనిపించే కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు మొదలైన అంతరిక్ష పదార్థాల సముదాయం ఏదైతే ఉందో, ఈ అంతరిక్షంలో గెలాక్సీలు, పాలపుంతలు, నెబ్యులాలు, కాలబిలములు, క్వాజర్లు, పల్సార్లు, సౌరమండలాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుని యొక్క నోటి మాట ద్వారా కలిగినవి. ఇవన్నీ కూడా, వీటన్నిటికీ కూడా సృష్టికర్త యెహోవాయే, యేసుక్రీస్తు ప్రభు కాదు. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క పుట్టుకకు ముందు పరలోకంలో లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ గర్భంలో నుంచి వచ్చిన దగ్గర నుంచే ఆయన ఉనికి భూమి మీద ఉంది. వాస్తవానికి మనం మాట్లాడాలంటే, ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ యొక్క భూమి మీద 40 రోజులు కనబడిన తర్వాత ఇద్దరు దేవదూతలు నిలబడి ఉండగా, 500 మంది జనం నిలబడి ఉండగా, వారందరి ముందట యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్తుంటే ఒక మేఘం అడ్డం వచ్చేసింది. కనబడకుండా ఇక దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని తేజోమయుడుగా ఈరోజు ప్రకాశిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజున యేసుక్రీస్తు నమ్ముకున్న నీ గురించి, నా గురించి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు సృష్టించబడినవాడు, సృష్టికర్త కాదు. దేవుని దగ్గరనే కాలములు, సమయములు ఆయన యొక్క ఆధీనములో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువును రెండవసారి ఎప్పుడు పంపించాలనో, ఏ సమయాన పంపించాలనో, ఏ పరిస్థితులు పంపించాలనో ఆ సమయం కొరకు యేసుక్రీస్తు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం ఎప్పుడైతే రాగానే, ఆ సమయాన్ని పొమ్మని చెప్పగానే దేవుడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన దూతలతోని బయలుదేరి ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేస్తాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా. ఈ రాజ్యాన్ని అంతా కూడా నీతి వలన, న్యాయం వలన దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని రాజ్యం వెళ్తాడు. దేవుని సింహాసనం మీద కూర్చోడు. రాజరికం దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టులు ఎవరైతే ఉన్నారో, అనీతిమంతులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తుని తెలిసి కూడా తెలియనట్టు యాక్షన్ చేసి ఎవడైతే క్రీస్తులోనికి రాలేదో వాళ్ళందరూ కూడా కాళ్ళ కింద ధూళి వలె ఉంటారు. దుర్మార్గులుగా ఉంటారు, దుష్టులుగా ఉంటారు, నశించిపోయేవారుగా ఉంటారు, అంధకారంలో ఉంటారు, నశించిపోయే గుంపులో ఉంటారు. వారు జ్ఞాపకంలోనికి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుతురు, భూమిని స్వతంత్రించుకుంటారు. నీతిమంతులు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు గనుక బ్రతికిన జీవిత కాలం అంతా యేసుక్రీస్తు వలె మంచి మనసు కలిగి దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియులుగా, దేవునికి కుమారులుగా ఈ లోకంలో జీవించి యేసుక్రీస్తు ప్రభు అనే యొక్క మన సహోదరుని యొక్క అనుకరణలో నడిచి ఆయన మనసు ప్రకారంగా మనం జీవించి దేవుని యొక్క కృపను పొంది గొప్ప ఐశ్వర్య భాగాన్ని పరలోక రాజ్యంలో మనం ఒక గృహాన్ని సిద్ధపరచుకొని, ఒక కిరీటాన్ని సంపాదించుకొని ఎల్లకాలం దేవునితో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఉండడానికి గొప్ప ధన్యత ఈ భూమి మీద, ఈ దేహంలో నీ యొక్క ఆత్మ ఉన్నప్పుడే నీ యొక్క ఆత్మను రక్షించుకొని పాతాళము తప్పించుకోవడం వలన బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమును కనుగొనును గనక నీవు బుద్ధిమంతుడివై, జ్ఞానివై, వివేకం కలిగిన వాడవై, నీతి దప్పిక కలిగి, నీతి దప్పులు కలిగి, ఒక పవిత్రమైన హృదయంతో, పరిశుద్ధమైన హృదయంతో నీకిచ్చిన ఆయుష్కాలములో
నీ జీవితాన్ని ప్రభు నిమిత్తము దేవుని కొరకు ఒక కొవ్వొత్తిలాగా నీ యొక్క శరీరాన్ని కరగది, నీ సంవత్సరాలను కరగది, నీ దినాలను కరగది. నీ ఉదయం లేచిన దగ్గర నుంచి చాలా రాత్రి అయినా పడుకునే వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయి, దేవుని యొక్క వాక్యాన్ని పఠించు, మాట్లాడు, చెప్పు, ఉపదేశించు, నువ్వు విను, సాత్వికంగా విను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి మాటలు దేవుడు నా ద్వారా మీకు తెలియజేశాడు కనుక ఈ మాటలన్నీ కూడా మీ వినికిట్లో ఫలించునుగాక. దేవుడి మాటలను దీవించుగాక. ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాలను, పరలోక సంబంధమైన ఈవిని పొందాలని కోరుతూ ఈ కొద్ది మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, నాలో ఉంచిన ప్రతి మాట నీ పిల్లలకు స్పష్టంగా సూటిగా నేర్పించాను నాయన. అది నాది ఏం గొప్పదనం కాదు నాయన, మీరు ఇచ్చిన మాటలే నేను చెప్పాను. బిడ్డలు ఆ మాటల ప్రకారంగా జీవించి నిజమైన సత్యదేవుడవు నీవే, నీవు కుమారుడైన యేసుక్రీస్తును ప్రభును పంపించావు, ఆయన యందు విశ్వాసం ఉంచమని చెప్పావు, ఆయనకు రక్షణ కొరకు ఒక పాత్రగా నువ్వు నియమించావు. ఆ రక్షణ పాత్రలో అందరూ కూడా తాగి తిని తండ్రి నీ ప్రియ బిడ్డలుగా ఈ లోకంలో జీవించి నీతిమంతులుగా ఉండి పరలోక రాజ్యాన్ని స్వీకరించేటట్టుగా చేసుకునే ఒక అవకాశాన్ని నీ కృపను అనుగ్రహించమని, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వారిని కనికరించండి నాయనా. వారికి ఎవరికైతే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా తండ్రి కనికరించండి, కాపాడండి. వారికి ఉన్న అక్కరల నిమిత్తము తండ్రి మీరు సహాయం చేయమని, తండ్రి తలలో ఉంచిన ప్రతి వారి మీదను నీ యొక్క ఆత్మను కుమ్మరించండి, నా మీదను, నా కుటుంబం మీదను, విన్న ప్రతి ఒక్క కుమారుని మీదను, కుమార్తె మీదను, అది మాత్రమే కాకుండా సమస్త పరిస్థితులందరూ నీ ఆత్మను కుమ్మరించుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రతి వ్యక్తి మీదను, తలలో ఉంచిన ప్రతి వ్యక్తి మీదను, సమస్త పరిస్థితులందరూ అందరి మీదను ఉండునుగాక. ఆమేన్.